భర్తను గుడికి తీసుకెళ్లిన భార్య బాయ్ ఫ్రెండ్తో కలిసి అతన్ని చంపేసింది. ఆ తర్వాత ఏం తెలియనట్లు అక్కడి నుంచి భర్త బైక్ పైనే ప్రియుడితో కలిసి పరారైంది. సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో చోటు చేసుకుంది. భర్త ఏడాది బిడ్డతో కలిసి మల్లప్పకొండ దర్శనానికి వెళ్లిన భార్య మాస్టర్ ప్లాన్ అమలు చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతీర్చింది. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటన అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. శాంతిపురం మండలం బోయినపల్లికి చెందిన హాసినికి తమిళనాడులోని సూలగిరికి చెందిన రమేష్తో 2 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీళ్లకు ఏడాది కూతురుంది. హుసూర్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రమేష్ హాసినిని పెళ్లి చేసుకుని భార్యా బిడ్డకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. అయితే హాసిని చిన్ననాటి స్నేహితుడితో ఉన్న ప్రేమ బంధం కొనసాగించింది. ఈ ప్రేమ బంధం భార్యాభర్తల బంధానికి అడ్డుగా మారింది. 2024లో రమేష్తో పెళ్లి జరిగాక కూడా యుగంధర్ అనే యువకుడు అఫైర్ కంటిన్యూ చేస్తూ వచ్చిన హాసిని 2 రోజుల క్రితం శాంతిపురం మండలం బోయినపల్లిలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చింది. తరచూ పుట్టింటికి వచ్చి స్థానికంగా ఉన్న యుగంధర్ను కలుస్తూ వస్తున్న హాసిని భర్త రమేష్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు 2 రోజుల క్రితం భర్త బైక్పై బోయినపల్లికి వచ్చిన హాసిని మల్లప్పకొండకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లింది. భర్త రమేష్ బైక్పై హాసిని ఏడాది కూతురుతో పయనమైంది. ఇంటి నుంచి దర్శనం కోసం మల్లప్పకొండకు బయలుదేరిన హాసిని బాయ్ ఫ్రెండ్ యుగంధర్కు ఎప్పటికెప్పుడు సమాచారం ఇస్తూ వచ్చింది. మల్లప్పకొండకు ఎక్కుతూ 3వ టర్నింగ్ వద్ద ప్లాన్ చేసినట్టుగానే చేతిలో ఉన్న పర్స్ పడేసింది. పర్స్ పడిపోయిందని బైక్ను హాసిని ఆపేసింది. బైక్ను అక్కడే వదిలి పడిపోయిన పర్సును తీసుకొచ్చేందుకు వెళ్లిన రమేష్ను పట్టుకున్న యుగంధర్ బ్యాచ్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. అనంతరం యుగంధర్తో పాటు ఉన్న 4 కలిసి రమేష్ను హతమార్చి డెడ్ బాడీని అక్కడే వదిలేశారు. అనంతరం రమేష్ బైక్ పైనే యుగంధర్ హాసిని పికప్ చేసుకొని రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరూ పరారయ్యారు. మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన రమేష్ ఫ్యామిలీ తిరిగి రాకపోవడంతో హాసిని తల్లి తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. మొదట భర్తతో వెళ్లిన దృశ్యాలు, ఆ తర్వాత భర్త బైక్పై మరో 2 యువకులతో కలిసి హాసిని వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మల్లప్పకొండ పరిసరాల్లో రమేష్ డెడ్ బాడీని కూడా గుర్తించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో హాసినితో పాటు 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని పక్కా ప్లాన్తో హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.